ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక మంచి న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఏంటంటే ఈ నెల అంటే మే 2026 మొత్తం 1,00,000 ఇళ్ళు మంజూరు చేయడానికి శాంక్షనింగ్ చేయడానికి ప్రభుత్వం ద్వారా ఒక డెసిజన్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పి న్యూస్ రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, లేదా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి మళ్ళీ అప్లై చేయాలా, లేదా ముందు అప్లై చేసిన అప్లికేషనే సరిపోతుందా అన్నదానికి సంబంధించి ఈ వీడియో అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనకి డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 అనేది దీనికి సంబంధించి ఏంటి అంటే, విలేజెస్లో అయితే, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఈ పథకం కింద మంజూరు చేయడం జరుగుతుంది. మే నెలలోనే 1,00,000 ఇళ్ళు మంజూరు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా ఆలోచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు, ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా లేదా అనేది చూద్దాం. ఈ పథకానికి అప్లై చేయాలంటే ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో, ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేయాలనుకుంటున్నారో దగ్గరలోని సచివాలయం ద్వారా అప్లై చేయాలి, లేదా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే, మెయిన్ మహిళల పేరు మీద అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి, కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో మహిళలు, వాళ్ళ ఆధార్ కార్డు, నెక్స్ట్ రైస్ కార్డు, ఓటర్ ID కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ జెరాక్స్లు తీసుకొని సచివాలయంకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది కొత్తగా అప్లై చేస్తే మీకు మొత్తం 2,00,000 ఇళ్ళు శాంక్షనింగ్ గురించి PMAY 2.0లో 2,00,000 ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలంటే అవసరం లేదండి. ఆల్రెడీ అప్లై చేసి మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయ్యి ఉంటే కనుక ఈ స్కీమ్లో కవర్ అయిపోతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆల్రెడీ హౌసెస్ శాంక్షన్ అయిపోయి సైట్స్ అలాట్ చేసేసి పట్టా కూడా ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అంటే, వాళ్ళకి 2 ఇయర్స్లోని కట్టుకోమనేసి అవకాశం అనేది ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, మొత్తం 8,00,000 ఇళ్ళు 2 ఇయర్స్లోని 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి నిర్దేశించుకుంది. సో దీని ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే, హౌసింగ్ సెక్టార్ అనేది మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి చెప్పొచ్చు. మళ్ళీ హౌసెస్ అలాట్మెంటు, నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ అనేవి మళ్ళీ ఫాస్ట్గా అవుతాయని చెప్పొచ్చు. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి. ప్రభుత్వం నుండి అఫీషియల్గా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.